హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. రఘురామకృష్ణరాజుకు షాక్, సీఎం సంచలన నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మహిళను ఖరారు చేశారు. నరసాపురంలో ఇప్పటి వరకు మహిళా ఎంపికగా పోటీ చేయలేదు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామరాజు పోటీ చేయడం ఖాయం కనిపిస్తోంది. నరసాపురం నుంచి బరిలో నిలుస్తున్న ఉమాబాల 3 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. జగన్ ఈ ఎంపిక వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీసీ మహిళకు ఛాన్స్. ముఖ్యమంత్రి జగన్ ఈసారి సామాజిక సమీకరణాలు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తువేళ బీసీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. గోదావరి జిల్లాలో 5 పార్లమెంటు స్థానాల్లో రాజమండ్రి, నరసాపురం, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు కేటాయించారు. తూర్పుగోదావరిలో బీసీ కాపు సామాజిక వర్గాలకు మెజారిటీ సీట్లు ఖరారు చేశారు. అందున శెట్టి బలిజీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమండ్రి, నరసాపురం 2 పార్లమెంటు స్థానాల్లో ఇదే వర్గానికి ప్రకటించారు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇదే రకంగా ప్రాధాన్యత ఇచ్చారు. గోదావరి జిల్లాలో శెట్టి బలిజీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. పవన్ పొత్తుతో టీడీపీ కాపు ఓటింగ్ తమకు కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్న సమయంలో సీఎం జగన్ బీసీలు, శెట్టి బలిజీలకు ప్రాధాన్యతతో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. నరసాపురంలో ఇప్పటి వరకు మహిళల పోటీ చేయలేదు. ప్రస్తుతం ప్రకటించిన ఉమాబాల న్యాయవాది 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్గా ఉంటూ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానంలో కాపు, క్షత్రియ, శెట్టి బలిజీలు, మత్స్యకార వర్గాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామరాజు తర్వాత ఆ పార్టీతో విభేదించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు 289 ఓట్లు వచ్చాయి. ఇక్కడే 2004లో హరిరామజోగయ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవగా, ఆ తర్వాత 2009లో బాపిరాజు, 2014లో గంగరాజు, 2019లో రఘురామరాజు గెలుపొందారు. ఈసారి జగన్ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళలను ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమీకరణాలు ఫలితంపైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.